రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సహకారంతో తిమ్మన్నగూడెం గ్రామం అభివృద్ధికి కృషి చేస్తామని నల్గొండ మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ గుండెబోయిన భిక్షం యాదవ్ అన్నారు. మంగళవారం తిమ్మన్నగూడెం గ్రామంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చెప్పిన అభ్యర్థిని తమ గ్రామ సర్పంచ్గా గెలిపించుకున్నామని అన్నారు. రామన్న జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు కష్టపడి పనిచేసి గెలిపించుకుంటామని అన్నారు. గ్రామ సర్పంచ్ భర్త కాంగ్రెస్ నాయకులు మరి రాజేశ్వరి నరసింహ టీవీ 999 న్యూస్తో మాట్లాడుతూ తమ విజయానికి కృషి చేసిన ప్రతి కార్యకర్తకు ధన్యవాదాలు తెలిపారు. తమకు సర్పంచ్గా ఓటు వేసి గెలిపించిన గ్రామ ప్రజలందరికీ ఆయన కృతజ్ఞతలు తెలిపారు. గ్రామంలో కలిసికట్టుగా పనిచేసి అభివృద్ధికి కృషి చేస్తామని అన్నారు. ఎలక్షన్లో మా యొక్క తిమ్మన్నగూడెం గ్రామం నుంచి మా కాంగ్రెస్కు సంబంధించిన ఇద్దరు అభ్యర్థులు పోటీ చేశారు. అందులో ఎవరిని ఊరుకోక నాకు చాలా ఇబ్బంది కలిగించారు. అయినా కూడా నేను మా యొక్క మంత్రి గారు చెప్పిన క్యాండిడేట్ను కష్టపడి ఒక 15 ఓట్లతోటి గెలిపించుకోవడం జరిగింది. ఎందుకంటే ఈ యువకుడు, ఈ భార్య కూడా 12 దాకా చదివిన అమ్మాయి, మంచి అమ్మాయి, ఇదివరకు ఫీల్డ్ అసిస్టెంట్గా కూడా పనిచేసింది, అనుభవం ఉన్న అమ్మాయి అన్న ఉద్దేశంతో గ్రామ ప్రజలు కూడా అందరూ సహకరించి రెబల్ అభ్యర్థికి ఇతనికి టీఆర్ఎస్కు మాత్రం ఇక్కడ ఏం లేదు, 100 ఓట్లు వచ్చినాయి. మా ఇద్దరి మధ్యనే నడిచింది, ఓరిగా నడిచినా కూడా వాళ్ళు కూడా మా సభ్యులే, మా కాంగ్రెస్ వ్యక్తులే. వాళ్ళందరూ కూడా పెద్ద కుటుంబం కావటం వల్ల ఈయనకే ఒకటే కుటుంబం అవటం వల్ల జర ఇబ్బంది కలిగింది. అయినా కూడా మా యొక్క గ్రామ ప్రజలు నన్ను దృష్టిలో పెట్టుకొని ఆ అమ్మాయిని, చదువుకున్న అమ్మాయి అన్న దృష్టిలతో, మరియు ఈ నరసింహ అనేటోడు కూడా నాకు జెడ్పీటీసీ ఎలక్షన్లో కానీ ఏ ఎలక్షన్లో కానీ సొంత ఖర్చులు పెట్టుకొని మన యొక్క మండలం మొత్తం కూడా తిరగడం జరిగింది. అటువంటి వ్యక్తులు ఉండటం వల్లనే మా యొక్క మంత్రి గారు కూడా అన్ని విధాలా సహకరించి నీకు నచ్చిన వ్యక్తిని తీసుకొని రావాలన్నాడు. మంత్రి గారిని కూడా కలవటం జరిగింది. మరియు రేపు జరగబోయే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా మేమందరం కలిసికట్టుగా 2 వర్గాలం అనేది లేకుండా వారం కూడా పిలిపించి మేమందరం కలిసికట్టుగా ప్రచారం చేసి మరి రేపు జెడ్పీటీసీ కానీ ఎంపీటీసీని కూడా గెలిపించుకుంటాం. మన మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి ఆదేశాల మేరకు మన తిమ్మన్నగూడెం గ్రామ పెద్దలు భిక్షం యాదవ్ గారి బలపరిచిన నేను మరి రాజేశ్వరి నరసింహని ఈరోజు గ్రామ ప్రజలందరూ నమ్మకంతో ఓటేసి గెలిపించారు. వాళ్ళ నమ్మకాన్ని నేను తీర్చుకొని వాళ్ళకి గ్రామ ప్రజలకు అందరికీ పేరున ఓటు వేసిన వారు ప్రతి ఒక్కరికి చేతులెత్తి నమస్కారం చేసి దండాలు పెడుతున్నా. ప్రతి ఒక్కరి నమ్మకంతో నేను కష్టపడి పనిచేసి వాళ్ళు ప్రభుత్వంతో వచ్చిన ప్రతి ఒక్క పథకాన్ని కానీ ప్రతి ఒక్క పనిని కానీ చేస్తానని తెలియజేస్తూ వారందరి ఆదేశాల మేరకు నేను పార్టీ ఆదేశాల మేరకు పార్టీ కట్టుబడి పనిచేసి మరి ఇచ్చే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎలక్షన్లో కూడా కష్టపడి మన గ్రామం నుంచి వారి ఎత్తున మెజార్టీ తీసుకొస్తాము. రెబల్ అభ్యర్థిని కూడా మేము కలుపుకొని పోయి వాళ్ళతో పాటు అందరం కలిసి పనిచేసి పార్టీని బలోపేతం చేసి ఎటువంటి విభేదాలు లేకుండా మేమందరం పనిచేస్తామని తెలియజేస్తున్నాను. నాకు ఓటేసి గెలిపించిన ప్రజలందరికీ చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. కష్టపడి పనిచేసి ఊరిని అభివృద్ధి చేసి మన భిక్షం యాదవ్ గారి ఆధ్వర్యంలో మా యొక్క కార్యకర్తలు అందరం కూడా కష్టపడి పనిచేసి ఊరిని అభివృద్ధి చేస్తామని కోరుకుంటూ నమస్కారం తెలియజేస్తున్నాను.